హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నేను ఎంత పెద్ద ఫ్రిడ్జ్ కొన్నా, యాక్చువల్గా మా ఇంట్లో ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉండేది. అది కూడా నాకు కమర్త మురళి గారు అని వారు ఉండేవారు అనమాట ఖమ్మంలో. నా నా స్టూడెంట్స్ అనమాట. వాళ్ళ పిల్లలు మిన్నీ అన్న తపన్ అనమాట. తపన్కి మొన్ననే మ్యారేజ్ కూడా అయింది. సో నాకు వాళ్ళ ఒక కొత్త ఫ్రిడ్జ్ కొన్నాక వాళ్ళ పాత ఫ్రిడ్జ్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఫ్రిడ్జ్ నేను అడిగి తీసుకుంటే నాకు అడిగితే ఇచ్చారనమాట. మెరూన్ కలర్ది, నాకు ఎప్పుడు గుర్తుంటుంది. మెరూన్ కలిసిందా? వైట్ అనుకుంటా. ఎస్, వైట్ మెరూన్ ఉంది. అయితే నాకు ఇప్పుడు అది గుర్తులేదు. సో మేము అప్పుడు ఒక రేకుల ఇంట్లో ఉండేవాళ్ళం. ఒకటే గది అనమాట. ఆ గదిలో రెంట్కి ఉండేవాళ్ళం మేము. అప్పుడు ఆ ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడు నిండిపోయి ఉండేది. దాని తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత మరొకటి తెచ్చాను. అది తెచ్చినప్పుడు నిండిపోయే ఉండేది. అది కూడా కొంచెం పొడుగ్గా ఉండేది. దాని తర్వాత అవును, ఆ ఫ్రిడ్జ్ ఏమేమి ఉంది? ఖమ్మంలో పెట్టాం కదా. ఏది మినీ వాళ్ళదా? అది ఓకే. ఇంకోటి మనం కొన్నాం, అది ఖమ్మంలో పెట్టింది కదా. ఓకే, ఇప్పుడు ఇది కొన్నాను. ఒకసారి చూడండి, పనికి వచ్చాయా? ఒకసారి జరగవసంత గారు, మీరు జరగనమ్మా. ఒకసారి లైట్లు వేయండి, అన్ని లైట్లు మీరు దయచేసి చూడండి. ఫ్రిడ్జ్ ఎలా నిండిపోయిందో మీది కూడా ఇలానే నిండిపోయిద్దా? నాది మాదే ఇలా నిండిపోయిద్దా? నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం నేను చూపించుకొని. అబ్బా, ఫోన్ వస్తుంది ఇప్పుడు. సరే, పాజ్ నొక్కుతాను, చూస్తాను, మళ్ళీ వస్తా. సో అయితే ఇప్పుడు మళ్ళీ ఏంటి ఇవన్నీ బయటికి తీసావు? స్క్రీన్ షాట్స్ రావా దీనికి? ఓకే, జరుగు. పుదీనాతో పచ్చడి చేద్దాంలే. కానీ ఒకసారి పైన ఏం పెట్టావు? తీవా మీట్ అందులో చికెన్, పాలు, పచ్చనగపప్పు, జీలకర్ర, ఎండు కొబ్బరి, చింతపండు. నెక్స్ట్ ఇవన్నీ పచ్చళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చళ్ళు, కారం, పచ్చడి. కింద రెండిట్లో ఇడ్లీ పిండి నైటే పట్టిన. కింద పచ్చిమిరపకాయలు, మామిడికాయలు, ఇంకేదో కూర. జరుగు. అసలు దీంట్లో వాడే ఉన్నాయా? అసలు ఇప్పుడు ఎందుకు ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఎవరు తాగుతున్నారు? తీసేది బయటికి. అందుకే తీసేది. అది ఎందుకు? వచ్చినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు నార్మల్ మెట్లు ఎక్కితే సాయి గారు ఇంట్లో వచ్చినప్పుడు కూలి వాటర్ అడిగారని పైన ఆయన పక్కన అలా బాబోయ్ నీళ్ళు కూడా తాగద్దని చెప్తే కూడా తాగుతావు. నాకు తెలిసి నీ గురించి వేసినప్పుడు అయితే నీళ్ళు వస్తాం కదా. అప్పుడు మెట్లు ఎక్కిన వెంటనే ఎన్ని తాగినా వాటర్ తాగినట్టు అనిపిస్తుంది. అప్పుడు వేడి వేసుకుని ఒక గ్లాస్ వాటర్ తాగితే హాయిగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేంటి పుదీనా బయట తీసా. పుదీనా పచ్చడి చేయాలా? పుదీనా పచ్చడి చేయాలా? నేను చింతపండు పచ్చడి చేశాను. ఉందని చెప్తున్నా పుదీనా. ఓకే, ఆ పుదీనా మంచిగా పుదీనా రైస్ చేయొచ్చు పిల్లలకి. స్టోరేజ్ ఫుల్ అయింది. ఒక నిమిషం ఆగు. స్టోరేజ్ ఏంటో ఫుల్ అవుతా ఉందండి. సరే, ఇప్పుడు ఏం కూర చేయాలి నేను? ఫ్రైలు ఎందుకు? చారు పప్పు చేస్తే ఉన్న ఫ్రైలు వేసుకునే వాళ్ళం కదా. సో హలో అండి, అందరికీ నమస్కారం. మేమైతే ప్రజెంట్ అయితే బయటకు వెళ్ళాల్సింది ఒక పని మీద. వంట అయితే చేయడానికి ఆల్రెడీ తన పొద్దున్నే పిల్లలకి హాఫ్ కిలో బెండకాయ వాళ్ళకే కట్టేసిందంట. భర్త అనేవాడు నేనున్నాను. సో అదనమాట. కొంచెం కూడా లేదా? నేను పునుగుల కోసం మైదా పిండి పెరుగు నానేద్దాం అనుకున్నాను. కలిపెట్టేద్దాం, తీసే బయట. కొద్దిసేపు ఆగండి, నేను ఏం కూర చేస్తాను కొద్దిసేపు ఆలోచించుకుని చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి మా ఆవిడ ఎందుకు దొండకాయల మీద పడింది ఇవాళ. నేను టాపిక్ని డైవర్ట్ చేస్తున్నా కానీ టాపిక్ దొండకాయ చుట్టే తిరుగుతుంది మా ఆవిడకి. ఎందుకు ఏంటో అడుగుదాం. పాలకూర చేద్దాం. నిన్న పాలకూర చేసిందండి సునీత. అమృతంలా చేసింది. కొంచెం పాలకూర వండితే ఆ పాలకూర నేను తిని మా యోధ కొంచెం ఉంచా. మా యోధ కొంచెం తిని వాళ్ళ అమ్మ కోసం కొంచెం ఉంచింది.
సో చాలా అంటే చాలా బాగా కుదిరింది. పాలకూర అద్దరిపోయిందంటే నమ్మండి. సో ఇప్పుడు సుంద దొండకాయలు కట్ చేస్తున్నావా? ఓకే. నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా కట్ చేసుకో. మార్నింగ్ అంతా పూజ అయితే జరిగిందండి, చాలా సంతోషంగా ఉంది. సో మొన్న ఒక విచిత్రం జరిగిందండి మా ఇంట్లో. అదేంటంటే మేము గమనించలేదు, యూజర్స్ గమనించి కామెంట్ రూపంలో తెలియజేశారు ఆవిడ. మేము 7 శనివారాల వ్రతం మా సునీత చేస్తుందండి. అయితే మొన్న 4వ వారం కంప్లీట్ చేసుకుందనమాట. ఆ రోజు ఈ పూజ గురించి మాట్లాడుతూ ఉందన్నమాట. దీని గురించి చెప్తూ నాకు ఇలా మంచి జరిగింది, ఆ స్వామివారి మీద నమ్మకం ఉంది, అది అని మాట్లాడుతుంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుంచి వెనక నుంచి పువ్వు ఇలా చేతిలో పడిందండి. అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. సో అంటే మేము గమనించలేదు, అది మేము వీడియో మా వెనకాల ఇలా ఉందన్నమాట. సో తర్వాత వచ్చేసి మాకు మంచిగా అనిపించింది, ఆ పువ్వు పట్టం అంతా చెప్పారనమాట. సో మా వీడియోస్ని ఇంత బాగా గమనిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని స్వామివారిని అయితే మొక్కుతూ ఉన్నాను. సో ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి మా ఆవిడ పూజా సామాగ్రిలన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. సో మా ఆవిడ పూజ చేస్తుంది, మా ఆవిడ ఒక పూజ చేస్తుంది అనుకుంటాం, కానీ తను ఏది చేసినా కుటుంబం బాగుండాలనే కదండి. ఓకే, పొద్దుస్తమానం మా ఆవిడని పొగుడుతా అనుకోకండి. రోజు మార్నింగ్ లేచి పూజ చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఏదో హెల్తీగా అనిపిస్తుంది అండి పూజ చేయకపోతే. ఆ రోజు హెల్తీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో దొండకాయల మీద ఎందుకు పడ్డావు, అది సొల్యూషన్ చెప్పలేదు నువ్వు. ఆల్రెడీ కాకరకాయలు 2 కాకరకాయలు ఉన్నాయి, చింతపండు పచ్చడి ఉన్నది, దొండకాయ అయితే మీరు తింటారా అని బెండకాయ అయిపోయినా దొండకాయ వేసి. ఏంటి రుద్దుతున్నావా, కడుగుతున్నావా? కొంచెం ఆడా చిట్టుగా కొంచెం. ఓకే, కొన్ని దాచుకున్నాను దొండకాయ. ఎందుకు దాచుకోవడం? వీటిని పొడుగుగా కట్ చేసేసి కొంచెం కార్న్ఫ్లోర్ ఇట్లా రుద్దాలి వాటిని. అది పొడుగ్గా కట్ చేసేసి కొంచెం బియ్యం పిండి కార్న్ఫ్లోర్ వేసేసి ఉప్పు కారం కలిపి నూనెలో ఫ్రైలా చేసి ఎల్లిపాయ కారం వేస్తారు కదా, ఫంక్షన్లో పెడతారు. నీకు మాట్లాడితే ఎల్లిపాయ కారం కావాలి, అది బాగుంటుంది ఫంక్షన్లో. డీప్ ఫ్రై చేస్తావా ఎయిర్ ఫ్రైలో? ఇవి మీకు కూర చేసి అవి మేము చేసుకుంటాం. జనరల్ కదా, ఎలా చేస్తావు? దాంట్లో ట్రై చేద్దాం. ఆయిల్ తక్కువ. నీకు కట్ చేయనా? ఎలా మీకు కావాలి పొడుగ్గే కదా కట్. నువ్వు ఎలా కట్ చేసి చెక్కొద్దు దానికి? ఇది ఏమి చేతితో అలవాటు అయిపోయింది పెళ్ళి కన్నా. ఇంతకుముందు కత్తిపీడితో అలవాటు అయ్యేది, తర్వాత ఇట్లా మా వదిన ఇట్లా కట్ చేసేది చేతితో. ఎలా కట్ చేస్తున్నా అనుకోండి, అప్పటి నుండి ఇట్లా కట్ చేస్తుంది అక్క. ఇంత పెద్దదే ఇట్లా పట్టుకొని ఇట్లా కట్ చేస్తుంది. నేను అమ్మ తల్లి ఇది ఇక్కడ దాపోతుంది, చెయ్యి చాకు చూసుకో. కొంచెం కిందికి అనుకో, ఏదనుకో, నాకు భయం అవుతుంది. అవసరం అంత రిస్క్ చేయడం మనం? నేను వస్తాను నేను కూడా. మైదా పిండి తీసుకొని వచ్చా, ఇంతవరకు మైదా పిండితో పెరుగు జ్ఞానేనా నేను? నాకు పిండి కలపడం అంటే కొంచెం పెరుగు 2 కప్పులు మైదా వేసి కొంచెం సోడా ఉప్పు వేసి ఒక 4-5 గంటలు బాగా నానబెట్టేసి పునుగులు వేస్తే బాగా వస్తాయి. పిల్లలు వచ్చాక పునుగులు వేయచ్చు. అదే కదా. ఇక్కడ గుడి మందిరం దగ్గర సన్నీగలు వచ్చినాయి సుంత. ఇగో బయట నుండి వస్తున్నాయి. మరి అసలు అది వేయమని చెప్పాగా నీకు నేను. గాలి వస్తుంది, అది వేయాలి, అది వేస్తేనే, లేకపోతే అటుపక్క పార్క్ ఉంది కాబట్టి అవి ఈగలు అక్కడ ఉన్న ఈగలన్నీ ఇటు వస్తాయి. ఉల్లిగడ్డ చెట్టు కూడా వేసా, వాటి వల్ల కూడా వస్తున్నాయి. ఉల్లిగడ్డ మట్టిలో పెట్టి నీళ్ళు పోసా కదా, దాంట్లో కొన్ని వాటర్ ఆగి సన్నీగలాగా వస్తుంది. ఒకసారి ధూపం వేస్తే అక్కడ పోతాయేమో ఆ ఈగలన్నీ. అట్లా కూడా ట్రై చేశాను నేను. అయినా కూడా ఆ ఈగలు ఉల్లిగడ్డ చుట్టే ఉంటున్నాయి మట్టిలో వాటర్ వేయటం వల్ల. అవి ఆల్రెడీ కొంచెం ఇళ్ళకి వచ్చింది, ఆడ కూడా ఈగలు ఉండే అనుకుంటా. ఇక్కడేం లేవు. భార్యాభర్తలు పనికి పాలు పంచడం, కష్టసుఖాలు పాలు పంచుకోవడం అంటే ఏంటో తెలుసా? మా ఆవిడ కూరగాయలు కట్ చేస్తే నేను కూర చేయడం, ఈమె కూర చేసి గిన్నెలన్నీ చేస్తే మామిడి కడిగి పెట్టడం, ఇవన్నీ కూడా పాలు పంచుకోవడంలో భాగమే. ఏమంటే అసలు స్టవ్ ఆనించింది, అది మీద బర్ర వస్తుంది అమ్మా. సిమ్ లో పెట్టి చేయండి. సిమ్ లో పెట్టినా సెల్ ఫోన్ లో పెట్టినా వస్తుంది.
సన్న ఈగలు వస్తున్నాయి అసలు అవి మంచిగా జర భయం వేస్తుంది నాకు. పూజా మందిరం దగ్గర పూజ మందిరం కొబ్బరికాయ దగ్గర ముక్కలు నరికితే వచ్చినాయి. కొబ్బరి ఫస్ట్ తీసాను అమ్మాయి. ఒకవేళ జరిగితే మంచిదో కాదా మళ్ళీ ఎందుకు వచ్చిన పోవాలి అసలు సెంటిమెంట్ కాదు. కొబ్బరి కొబ్బరి వస్తున్నాయి ఈ కాలంలో చిన్న సన్న ఈగలు వస్తాయా, ఎట్లా పోతాయో కూడా నాకు చెప్పండి. కామెంట్ ప్లీజ్ తెలియజేయండి ప్లీజ్. ఎప్పుడు బాగుంటుంది నాకు తెలిసే టిప్స్ మీకు చెప్తుంటా కదా అండి. ఇగో మా అక్క ఎప్పుడు ఒకటి చెప్పిందండి దొండకాయ కూర చేసేటప్పుడు, నాకు అది గుర్తు. దొండకాయ కూర చేసేటప్పుడు ఎల్లిపాయ స్టవ్ సిమ్ లో పెట్టండి. ఉన్నాయా? దొండకాయ కూర చేసేటప్పుడు ఉల్లిపాయ వేయకూడదంట. ఎల్లిపాయ వేస్తే అది నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తా ఉంటుంది. అది అవునా కాదు? ఎల్లిపాయ వేస్తారా వేయరా? కొంచెం ఒగరు కూడా వస్తుంది అని చెప్తుంది మా అక్క. ఎంత వేయాలా? చాలండి. ఇందాక కొబ్బరికాయ కొట్టా, అక్కడ నీళ్లు పడితే తూడ్చాను, మళ్ళీ వచ్చాయి. తడిగా ఉంది కదా, దాని వల్ల కూడా వస్తున్నాయేమో. మళ్ళీ ఉల్లిగడ్డలు చల్లగా ఉంది. మట్టిలో నీళ్లు పోసి దాన్ని బాగా మట్టిని చిత్ర చేసి దాంట్లో ఉల్లిగడ్డలు కుళ్ళిపోయినవి ఉంటాయి కదా, వాటిని పెట్టేసి నేను అక్కడ చిన్న చిన్న మొక్కల్లాగా వచ్చినాయి కదా, అది ఉల్లాకు అక్కడ నుండి వస్తున్నాయి అనుకుంటున్నాను నేనైతే. ఆ డబ్బా కడి భాగంలో ఎక్కువ కనపడుతున్నాయి ఉల్లి చెట్టుది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు తీసుకున్నారా? అవే నువ్వు కట్ చేసుకుని దీంట్లో తీసుకున్నాను. పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎత్తుకున్నా దీంట్లో. ఇప్పుడు దొండకాయ పచ్చిమిర్చి ఎలా ఉన్నా నాకు నైట్ మా నాన్న గుర్తొచ్చాడండి. కరెక్ట్గా అనేటప్పుడు ఒకటింటప్పుడు బాగా ఏడ్చా. నేను నమ్ముతాను కదా, ఏడ్చా అంటే కళ్ళలో నీళ్ళు అలా వచ్చేసాయి. అంటే బాలకృష్ణ గారి మూవీ సాంగ్ ఉంది కదా, పాటలు వస్తున్నాను. ఆ పాట తీసుకుంటూ ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్న బాధపడుతుంది. అప్పగించే వీడియో బాగా ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్. అది చూసి ఎంతో మొత్తం గుర్తొచ్చింది. ఎన్ని కోసం అమ్మాయి? అంటే ఇటు ఒక కిలో తక్కువ, పావు కిలోకి ఎక్కువ, హాఫ్ కిలో ఉంటాయి ఇవి. కిలో తెచ్చారండి మీరు? హాఫ్ కిలోనా? కిలో తెచ్చా. దొండకాయ అంటే ఇష్టం కదా, మా ఇంట్లో అందరూ తింటారు. దొండకాయ బాగుంటుంది. దొండకాయ లంచ్ లో బాగుంటుంది కదా, లంచ్ బాక్స్ కడితే. మార్నింగ్ నేను అదే చేద్దాం అనుకున్నా, కానీ బెండకాయలు ఉన్నాయి ఫ్రెష్, కానీ మళ్ళీ అవి వండేసా. సరే కలుపుకుందామండి. ఓకే, ఇప్పుడైతే దొండకాయలన్నీ మంచిగా ఆయిల్లో మగ్గాయి. ఇందాకైతే పసుపు కూడా వేసుకున్నారు, కారం వేసుకున్నారు ఒక స్పూను. సాల్ట్ ఫుల్గా ఒక స్పూన్ మీద కొంచెం తీసుకొని కలుపుకోవాలి. ఇంకా కరివేపాకు వేయలేదు, పేస్ట్ వేయలేదు, ఎల్లిపాయ వేయలేదు, ధనియాల పొడి కూడా వేయలేదు, జీలకర్ర పొడి కూడా వేయలేదు. ఆల్రెడీ ఉల్లిగడ్డ వేసాం కదా, ఉల్లిగడ్డ మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకు బాగా ఫ్రై లాగా కావాలంటేనేమో మూత తీయాలి, కొంచెం మెత్తగా ముక్క బాగుండాలంటే మూత వేసి ఫస్ట్ ముక్క ఉడకాలి కాబట్టి కొద్దిసేపు ఉంచి తీసుకోవాలి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
నూనె అంతా పీల్చేసుకుంటుంది ముక్కలకి. స్టవ్ ఆఫ్ చేస్తే మంచిగా అయిందండి, మాడిపోలేదు, చక్కగా వేగాయి. స్టవ్ ఆఫ్ చేసాం. కొంచెం మూత పెట్టి అలానే ఉంచితే సూపర్గా ఉంటుంది. తినేయాలి, మధు వాళ్ళు వస్తారు తెలిసి బయట. థ్యాంక్ యూ.